సంగారెడ్డి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే సంగారెడ్డి పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన జడ్పీ మాజీ చైర్మన్ జైపాల్ రెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి, పట్నం మాణిక్యం మరియు మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, రుణమాఫీ వెంటనే, రైతుల రుణమాఫీ వెంటనే, రైతు రుణమాఫీ వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ. వెనుకకు రావే, అందరు వద్దా? అరే అన్న మాణిక్యం కొద్దిగా వెనుకకు రా సతీష్. గారు రైతు వ్యవసాయ శాఖ మంత్రి వారు చెప్తారు. 2 లక్షల రుణమాఫీ మొత్తం అయిందని చెప్తున్నటువంటి తుమ్మల మరి వార్ది నిజమా మరి ఉత్తమ్ ఈరోజు టెక్నికల్గా సాంకేతిక పొరపాట్ల వల్ల మొత్తం అందరికీ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి అదే రకంగా శ్రీనివాసరెడ్డి ఆయనైతే ఇంకా 12,500 రూపాయలు వేయాల్సిన అవసరం ఉంది. 12,000 కోట్లు వేస్తే మొత్తం అందరికీ మరి చేరుతుందని చెప్పి వారు చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదే రకంగా బట్టి కూడా ఈరోజు ఆర్థిక శాఖ మంత్రులు ఆయన 7,500 కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు వేసినామని చెప్పడం ఇది విడ్డూరంగా ఉంది. ఈరోజు మంత్రుల మధ్యన సఖ్యత లేదు, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. మరి అదే రకంగా మరి మొదటైతే 49,000 కోట్లు మరి రైతులకు చెల్లిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చాలా సభల్లో చెప్పిండు. మరి ఆ తర్వాత 40,000 కోట్లు మేము కడుపు కట్టుకొని 1 సంవత్సరం కష్టపడితే అందరికీ ఇవ్వచ్చు అని చెప్పి ఆయన్నే చెప్పిండు. మరి ఆ తదుపరి 31,000 కోట్లు మంత్రివర్గ సమావేశంలో మరి నిర్ణయించి ఈ రైతులకు సత్వరంగా ఇస్తామని చెప్పిండ్రు. బడ్జెట్లో పెట్టింది మాత్రం 26,000 కోట్లు. మరి రైతులకు ఇచ్చింది మాత్రం ఇస్తామన్నది మాత్రం చేస్తున్నది 17,000 కోట్లు మాత్రమే. అంటే వాళ్ళకి ఎక్కడ పొంతన లేదు. కానీ రైతులు ఈరోజు కళ్ళుల్లో ఒత్తులేసుకొని ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి రకరకాల ఆంక్షలు, ఐటీ ఉన్న రైతులకి ఇవ్వం, ప్రభుత్వ ఉద్యోగం అయితే ఇవ్వం, రిటైర్మెంట్ ఉద్యోగస్తులైతే ఇవ్వం. మరి ఈ రకంగా ఆంక్షలు పెట్టి ఏకనామం పెట్టి పావుల శాతం మాత్రమే రైతులకి ఈరోజు రుణమాఫీ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు 6 గ్యారంటీలైనా ఇచ్చిన ప్రతి హామీ అయినా ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, అలవి కానటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, ఈరోజు కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము వాళ్ళంటూ ఉండి పోరాడతాం. అవన్నీ ఇచ్చి నెరవేరే వరకు మేము ప్రజల పక్షాన ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. జై తెలంగాణ.